ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి గారి మీదున్న ఆరోపణ ఈయన పాటల్లో లోతు తక్కువగాను స్టైల్ ఎక్కువగాను ఉంది. బప్పీ గారు ఆ టైంలో చూసారంటే ఆప్ జైసా కోయి మేరే జిందగీ మే ఆయా అనే పాట అందులో ఒక డిఫరెంట్ రిథం ఉండింది. అంటే ప్రజలంటారు బప్పీ గారు కంపోజ్ చేసే పాటలకి ఆ టైంలో మిగతా కంపోజర్స్ చేసే పాటలకి ఉన్న తేడా శబ్దం ఎక్కువగాను మెలడీ తక్కువగా ఉంటుందని చెప్తారు. లేదు, శబ్దం ఇప్పుడే ఎక్కువైపోయింది. మేము చేసిన మెలోడీ డిస్కో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, వినండి. छोरो छोरो मेरी राहें मेरी बाहें ये है प्यार की हथकड़ी डिस्को स्टेशन डिस्को. ఈ పాటని విన్నారంటే ఇది చాలా మెలోడీగా ఉండే సాంగ్. ఈ పాట చాలా హిట్ అయింది. నేను ఎప్పుడూ వాయిస్ని అప్పులో ఉంచుతాను, అదే నా అలవాటు. నా ఇంకో పాట కూడా ఉంది. रातें बाकी बातें बाकी होना है जो हो जाने दो. ఇదంతా చూసారంటే అదేమిటంటే ఆప్ జైసా కోయి వచ్చినప్పుడు ఆ టైంలో ఒక ఇన్స్ట్రుమెంట్ ఇంట్రడ్యూస్ అయింది. నేను ఇంకా బిట్టు ప్రాక్టికల్ డిస్కో మ్యూజిక్ని తీసుకువచ్చాం సురక్ష అనే సినిమాలో. మిథున్ చక్రవర్తి నటించారు. అది చాలా పెద్ద హిట్ అయింది. मौसम है गाने का. ఇలా ఉంటుంది పాట. మీరు హాలీవుడ్ పాటలకి ఇన్స్పైర్ అయ్యి పాటలు చేసేవారు, అక్కడి మ్యూజిక్ డైరెక్టర్ పాటల్ని మీరు తీసుకున్నారు. కానీ వాళ్ళు మీ మ్యూజిక్లో ఇన్స్పైర్ అయినప్పుడు వాళ్ళ మీద మీరు కేసు వేశారు. చూడండి, మీరు నా అన్ని పాటలు వినేముంటారు. దాని నిందారోపణలు చెప్పారు. అందులో మేము కరెక్ట్ అయిన నోటు అంటే కరెక్ట్ అయిన ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించలేదు. అవును, నేను హాలీవుడ్ పాట మీద కేసు వేసినప్పుడు कलियों का चमन जब बनता है थोड़ा रेशम लगता है. ప్రమోద్ చక్రవర్తి గారి జ్యోతి సినిమా ఇది. జితేంద్ర, హేమాజీ నటించారు. ఈ పాటని లతగారు పాడారు. అదే సేమ్ ట్రాక్ నా మెహబూబ్లో రికార్డ్ చేశారు కూడా. దాన్ని యూజ్ చేసుకున్నారు. అది ఎడిక్టివ్ ఆల్బంలో. అది డాక్టర్ డ్రూ ఆల్బమ్. అప్పుడు నాకు ఏమనిపించిందంటే అదేమో ఒరిజినల్ ట్రాక్. నేను దేనైనా చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. జిమ్మి జిమ్మి ఆజ్ ఆజ్ అని నేను ఒక నోటు వేశానంటే అందులో ఒరిజినల్ ట్రాక్ని నేను తీసుకోలేను కదా. కానీ మీరు వాళ్ళ మీద తరచూ తలపడుతూనే ఉన్నారు. మీరు దాదాపు సంవత్సరాన్నర పాటు అక్కడ కోర్టుకు వెళ్తూ వస్తున్నారు. ప్రజలు దొంగకి తేలుకుట్టినట్టు అని అంటున్నారు. లేదు, అలా ఏమీ లేదు. ఇది మన దేశంలో ఉన్నవాళ్ళు, మనకి శత్రువులైన వాళ్ళు ఎవరైనా అని ఉండాలి. కానీ పబ్లిక్లో చాలామంది నన్ను అభిమానించే వాళ్ళకి చాలా బాగా తెలుసు. అంటే బప్పీ లహరి తన కోసం కోర్టుకు వెళ్ళలేదు, ఇండియా కోసం వెళ్ళాడు అని. మన ఇండియా పాటని అమెరికాలో నెంబర్ 1, నెంబర్ 3లో వాయించారు. కానీ అందులో మ్యూజిక్ డైరెక్టర్ పేరు వేయలేదు. సో నేను ఈ కేసు కోసం కోర్టుకు వెళ్ళింది అంటే నా కోసం వెళ్ళలేదు, బప్పీ లహరి కోసం కూడా వెళ్ళలేదు. మొత్తం ఇండియా కోసమే వెళ్ళాను. మన దేశం కోసమే నేను వెళ్ళాను. ఆ విజయంలో నా పేరు కూడా వేశారు. నా పేరు రాసి ఒరిజినల్ కంపోజర్ అని రాశారు. ఎప్పటికీ సెటిల్మెంట్ బాకీ ఉంది. కానీ నిజం ఏమిటంటే అది ఎప్పుడు వచ్చినా సరే అది నిజంగా అందరి విజయం అని చెప్పాలి, అంతే. కానీ ఇప్పుడున్న వాళ్ళ గురించి మీరు ఏమనాలనుకుంటున్నారు? మీరు 20 సంవత్సరాల క్రితం కంపోజ్ చేసిన పాటలు వాటిని తీసుకుని ఇప్పుడున్న సినిమాలకి ఇన్స్పైర్ అవుతున్నారు. అవును, మీరు చెప్పేది జరుగుతున్నదే. ధర్మేష్ దర్శన్ సినిమా తుమ్ దిల్ కీ ధడకన్ హో, ఆ సినిమాలో అదేమిటంటే దాన్ని బట్టి చూశారంటే నేను ఎంతసేపు మీరన్నారు నన్ను కాపీ క్యాటు అది ఇది అని, ఆ విధంగా ఇప్పుడు నా పాట ఒకటి వచ్చింది. सांसों से नहीं कदमों से नहीं मोहब्बत से चलती है दुनिया. ఇప్పుడు तुम दिल की धड़कन हो. మీకు ఎలా అనిపించింది? కరణ్ జోహర్, కుచ్ కుచ్ హోతా లాంటి పెద్ద సినిమాల్లో మీ మ్యూజిక్తో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. అందులో కొన్ని నోట్లు నావిలాగానే ఉన్నాయి. जाना कहाँ है प्यार यहाँ गए दरा डरा डरा डा कुछ कुछ होता है. ఇదేంటంటే నేను ఎప్పుడూ చెప్పే మాటే. కొన్ని నోట్స్ పాటల్లో కంపోజ్ చేసేటప్పుడు నేను నా చిన్న వయసులో నేను సలీల్ దాన్ని ఫాలో అయ్యేవాణ్ణి. ఎస్డి బర్మన్ సార్ని కూడా ఫాలో అయ్యేవాణ్ణి. కావచ్చు ఇప్పుడు ఉన్న కంపోజర్స్ అందరూ ఇప్పుడు కొత్తగా వచ్చిన జూనియర్స్ అందరూ కూడా చాలా పేరు సంపాదించారు, ప్రఖ్యాతిగాంచారు, హిట్స్ కూడా ఇచ్చారు.
మా దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నా కూడా, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ దగ్గర నుంచి తీసుకున్నా కూడా మంచి విషయమే. ఆఫ్టర్ ఆల్ మేమిచ్చింది వాళ్ళకి ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు కదా వాళ్ళు. నా దగ్గర ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. మొహబ్బతే సినిమా పేరు హమ్కో హమేసా చురాలో పాట. అది ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ నేను ఎవరి మీద కూడా నేరం మోపదలుచుకోలేదు. మీరు చెబుతున్నారు, కానీ ఖచ్చితంగా కొన్ని సమయాల్లో అలా జరిగింది. కానీ నేను ఎక్కడి నుంచి అయినప్పటికీ కొట్టేశారో ఇది కూడా చెప్తే కొంచెం పబ్లిక్ కి బాగుంటుంది. కానీ తీసింది ఎక్కడి నుంచి అంటే నా థీమ్ మ్యూజిక్ లో ఇన్స్పైర్ అని చెప్పచ్చా? అదే ఇన్స్పైర్ అని. करेक्ट. ఈ పాటేమో ఈ మ్యూజిక్ ని చూసారంటే आना जाना लगा रहेगा, दुख जाएगा सुख आएगा, करेगा जो भी भलाई के काम उसका ही नाम रह जाएगा. ఇదే పాట. ఇందులో నా థీమ్ మ్యూజిక్ ఒకటి ఉంది, అదే మౌత్ ఆర్గన్ లో. तारारी रा 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 रा, दारी रा 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 रा. ఈ మ్యూజిక్ ఈ పాటలోనే కాకుండా ఫుల్ సినిమా అంతా ఉంటుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు ఉన్నారు. సో థీమ్ పాటలోంచి మ్యూజిక్ మొహబ్బతీ సినిమా కొంచెం మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంటుంది. కానీ ఇదే ఇన్స్పిరేషన్. కానీ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ అంటే ఆర్డి బర్మన్, లక్ష్మీకాంత్ ఇంకా నా పాటల నుంచి ఇన్స్పైర్ అయ్యి పాటలు చేస్తూ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను వాళ్ళ మీద ఏ నిందా కూడా మోపను. ఇలా ఒకరి పాటని మరొకరు కాపీ కొడుతూ ఉంటే ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు మీరు చిన్న వయసు నుంచి ఇన్స్పిరేషన్ అని చెప్తూ ఉన్నారు. అదేంటంటే ఇన్స్పిరేషన్ అనేది చాలా మంచి విషయం. కానీ ఇప్పుడు మీరు మ్యూజిక్ని కాపీ చేస్తున్నారు, రేపు పాటని కాపీ చేస్తారు, ఆ తర్వాత హాలీవుడ్ నుండి ఏదో ఒకటి కాపీ చేస్తారు. ఇంకా అప్పుడు మన ఇండియాకంటూ గుర్తింపు ఏముంటుంది అనుకుంటున్నారు? అసలు ముందు చెప్పాలంటే బాలీవుడ్లో హాలీవుడ్ స్టోరీలు కాపీ చేయడం ఆపండి. అక్కడ ఏ సినిమా హిట్ అయితే అదే సినిమాని ఇక్కడ తీస్తున్నారు. వాటిని ఆపమనండి. ఇంకా పాటలు ఒరిజినల్ స్క్రిప్ట్గా ఉండాలి. నేను అదే ఇష్టపడతాను. మన ఇండియాలో అలాంటి సినిమాలే తీయగలగాలి. అలాంటి సబ్జెక్టులు సృష్టించాలి. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫుల్ ఇండియన్ మ్యూజిక్గా చేయాలి. మీ పాటలు హిట్ అయినప్పుడు, మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, ఆ టైంలో మీరు దేన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో ఆ విషయం తెలియదు. మీరు డబుల్ మీనింగ్ పాటలు చేసేవారు. అవి చాలా చేశాను. ఇలా చాలా చేశారు. లాల్ దుప్పటా వాలి తేరే నామ్తో బతా, అది కొంచెం డబల్ మీనింగ్తో ఉన్నట్టే. నాకు పెద్దగా నచ్చలేదు, కానీ పాటేమో చాలా పెద్ద హిట్ అయింది. గుటూర్ గుటూర్. चढ़ गए ऊपर रे अटरिया पे लोटन कबूतर रे. ఆ టైంలో ఆ సాంగ్ చాలా పెద్ద హిట్. ఆ టైంలో ఎందుకో తెలీదు, ఈ డబల్ మీనింగ్ పాటలు ఒక సీజన్ లాగా నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. నేను 32 ఏళ్లుగా ఫీల్డ్లో ఉన్నాను. కొన్ని చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన పాటల గురించి చెప్పాలి అంటే ఈ ఒరిజినల్ పాట ఏంటంటే భోజ్పురీది. షొరినాంలో చాలా పెద్ద హిట్ అయింది. ముందుగా గుటూరు గుటూరు పాట ఎలా వచ్చిందో ప్రజలకు చెప్పండి. నేను ఒక 2-3 పాటలు పాడతాను. అవేంటంటే డబుల్ మీనింగ్ పాటలు. एक आंख मारू तो पर्दा हट जाए, दूजी आंख मारू कलेजा कट जाए, दोनों आंखें मारू तो छोरी पट जाए, छोरी पट जाए. ఆ తర్వాత ఈ పాట కూడా కొంచెం డబుల్ మీనింగ్ ఉంది. ఈ పాట చాలా పెద్ద హిట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకో పాట. झोपड़ी में चार पाई मानुस बिना रोए परे, प्यार का कर ले हंगामा, निकल न जाए ये सुहानी घड़ी, झो 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 झोपड़ी में च च च च चार पाई. ఈ పాట మవాలీలోది. ఆ తర్వాత మీరు చెప్పిన ఈ పాట अरे चढ़ गया ऊपर रे अटरिया पे लोटन कबूतर रे, अरे पंछी दीवाना पाए जहाँ दाना, आयोगी मुड़ मुड़ के अटरिया पे होए, अटरिया पे होए, अटरिया पे लोटन कबूतर रे.
అరే గుట్టూరు 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 హాయ్ హాయ్ గుట్టూరు గుట్టూరు. ఇలాంటి పాటలు ఎందుకు చేశావని మీరు ఎప్పుడైనా బాధపడిన రోజు ఉందా? ఎందుకో తెలీదు, ఆ టైంలో ఈ చోళీకే పీచే పాట వచ్చినప్పుడు ఆ టైంలోనే ఈ టైప్ పాటలే ఎక్కువగా రావడం మొదలుపెట్టాయి. చోళీకే పీచే వచ్చిన 6 నెలల తర్వాత ఈ పాట వచ్చింది అనుకుంటున్నాను. అప్పుడు ప్రొడ్యూసర్ గారు అన్నారు, బబ్బీ గారు అలాంటి పాటే కొట్టండి అని. నేనన్నాను, ఇలాంటి పాటలు నేను చెయ్యను అని అన్నాను. ఆ పాట విని అంజన్జీ గారు ఫీల్ అవుతూ ఉంటారు. బబ్బీ గారు ఇలాంటి పాటలు చెయ్యొద్దు అంటారు. ఇలాంటి డబుల్ మీనింగ్ పాటలు ఎక్కువ కాలం నడవు, కొన్ని రోజులే ఉంటాయి. ఒక 6 నెలలు 8 నెలలు టైం వరకు మాత్రమే. ఆ తర్వాత సీజన్ మొత్తం పోయింది. కానీ ఈ మధ్య వచ్చే రీమిక్స్లు చూసారంటే అవి మళ్ళీను ఆ పాటల్లో డబుల్ మీనింగ్ కన్నా త్రిబుల్ మీనింగ్లు వెళ్తున్నాయని నా అభిప్రాయం. అది కూడా కరెక్టే. రీమిక్స్ పాట ఏం దారుణంగా లేదు. రీమిక్స్ వీడియో ఉంది కదా, అది కొంచెం దారుణంగా. మీ టైంలో మ్యూజిక్ ఉన్నప్పుడు వినడానికి వినసొంపుగా ఉండేది, కానీ ఇప్పుడు వస్తున్న మ్యూజిక్స్ అన్నీ చూడ్డానికి మాత్రమే బాగున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఎటువైపు ఉంటారో చెప్పండి సార్. లేదు, విషయం ఏమిటంటే పాటలు చూస్తున్నారు కానీ వినడం లేదు. మీరు టీవీ ఆన్ చేసి అదే పాటను 10 సార్లు విన్నారంటే అది హిట్ అయిపోతుంది. కావాలంటే మీరు ఒక ఆల్బమ్ తయారు చేసి చూడండి. ఒక రోజుకి 50 సార్లు దాన్నే ప్లే చెయ్యండి. కానీ ఆయన కొంచెం ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టాలి, అది ఖచ్చితంగా హిట్ కానీ అయిపోతుంది. డ్రెస్ అలా కొంచెంగా వేసుకోలే. లేదు, అదేంటంటే సింగర్స్ అర్ధనగ్నంగా ఉండాల్సిన అవసరం లేదు. సింగర్స్ కోటు సూటు వేసుకోవచ్చు. కొత్త స్టైల్ ని సృష్టించండి. చూడండి, నా చైన్స్ లాగా ఒకరు టోపీ పెట్టుకుంటారు, ఇంకొకరు బ్లేసర్స్ వేసుకుంటారు. ఏదో ఒక స్టైల్ పుట్టించండి. కొత్త స్టైల్ పుట్టించి కొత్త పాఠం చెయ్యండి, అంతే, మీరు స్టార్ అయిపోతారు. ఇప్పుడు మీరు లేటెస్ట్ గా ఒకటి చేశారు, ఫుట్బాల్ ఫీవర్. అవును. అది చాలా పెద్ద హిట్ అయింది. దాన్ని కూడా ప్రజలు చూశారు. అందులో చూసారంటే ఎలాంటి డబుల్ మీనింగ్ లేదు. అది నిజంగానే ప్రజల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేయగలిగే పాట. నా ప్రయత్నం నేను చేశాను, ఎందుకంటే నేను ఒక ఫుట్బాల్ లవర్ని. రికీ మార్టిన్ ఒక పాట పాడారు, అదే 4 సంవత్సరాల క్రితం. ఆ పాట త్రూమ్ త్రూమ్ స్టే తరరా. సో నేను ఏం ఆలోచించానంటే, ఇండియా నుంచి ఫుట్బాల్ చాలా గొప్ప, అంటే ఇప్పుడు ఇండియా ఫుట్బాల్ టీం అంటూ ఇప్పుడు ఏమీ లేదు, అంటే వరల్డ్ కప్లో. అంటే నేను అందరు ప్లేయర్స్ని ఇన్స్పైర్ చేయాలనుకున్నాను ఫుట్బాల్లో. అందువల్లే చూసారంటే నేను ఈ పాటని కంపోజ్ చేశాను. అది నేను మీకు వినిపిస్తాను. ఫుట్బాల్ ఫీవర్ జరుగుతోంది. ఓలే 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 ఫుట్బాల్ ఫీవర్, ఓలే ఓలే ఓలే, కమ్ ఆన్ ఎవ్రీబడీ. ఓలే 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 ఫుట్బాల్ ఫీవర్, ఓలే ఓలే ఓలే. ఫుట్బాల్ ఈజ్ అవర్ లైఫ్, ఫుట్బాల్ है जिंदगी. ब्राजील गोया जर्मन, इटालिया इंग्लैंड, अर्जेंटीना या फ्रांस, फुटबॉल से है रोमांस. ओले ओले ओले, इट्स फुटबॉल फीवर, ओले ओले ओले. థ్యాంక్ గాడ్. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నేను ఎన్ని ఫుట్బాల్ టీంల పేర్లు చెప్పానో, ఆ 2 టీంలు కూడా ఒక పెద్ద స్థాయిలో ఇటాలియన్, ఫ్రాన్స్ ఫైనల్కి వచ్చారు. నేను కేవలం సపోర్టర్నే. నా సపోర్టు చెప్పాలంటే బ్రెజిల్కే. అయితే నాకు చాలా అది బాధగా మీ ఉంది. వల్లే- నేను వెళ్ళి ఉండాలి, కానీ వెళ్ళలేకపోయాను. టికెట్లన్నీ క్యాన్సిల్ చేశాను. నిజం చెబుతున్నాను, బ్రెజిల్ ఓడిపోయినప్పుడు నేను చాలా బాధకు గురైపోయాను. ఎనీవే, ఇటాలియన్, ఫ్రాన్స్ ఈ పాటవని ఇద్దరు వచ్చారు. చూద్దాం 9వ తారీఖు ఏం జరుగుతుందో. కప్పు ఎవరికో చూద్దాం.